ఇక వివరాల్లోకి వెళ్తే పార్టీ కార్యకర్తలతో పాటు తమని నమ్ముకున్న వారికి అండగా నిలిచే విషయంలో బడేటి కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి బాటలోనే తాను కూడా నడుచుకుంటూ అదే భరోసాను కొనసాగిస్తున్నానంటూ ఆయన పార్టీ క్యాడర్లో బడేటి అభిమానుల్లో విశ్వాసాన్ని నింపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 62వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, బడేటి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి కూడా వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గుణం తమ కుటుంబానికి భగవంతుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఇదే బాటలో పయనించి తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్న తన సోదరుడు బడేటి బుజ్జి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. అనంతరం పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా ప్రజాసేవలో ముందుకు నడవాల్సి వచ్చిందన్న ఆయన తమను నమ్ముకున్న వారికి అండగా నిలిచేందుకు అనుక్షణం ఆలోచన చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో నిబద్ధత, పట్టుదలతో రాణించి ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చిన విధానాన్ని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, వాటికి పార్టీ క్యాడర్ సంసిద్ధంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి నగరంలోని 62 డివిజన్లోనూ కూటమి జెండాలు రెపరెపలాడేలా క్యాడర్ శ్రమించాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల్లా అంతా కలిసి పరిశ్రమించడమే తమ విజయ రహస్యమని అభివర్ణించిన ఆయన దాన్ని నిలుపుతూనే స్థానిక ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. తనతో పాటు ప్రజలకు సేవ చేసే విషయంలో కార్యాలయంలో ఎంతో మంది అహర్నిశలు కృషి చేస్తున్నారని వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చలువాది కృష్ణ బ్రహ్మయ్య, నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, బెల్లంకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు బడేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒకరికి ఉపాధి నిమిత్తం తన సొంత నిధులతో సమకూర్చిన తోపుడు బండిని ఎమ్మెల్యే చంటి వారికి అందజేశారు. ప్రజల్లో స్థిరస్థానాన్ని ఏర్పరిచి ఈరోజు స్వర్గీయ బడేటి కోటరామారావు దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే, మా సోదరుడైన అన్నగారికి 62వ జయంతి నివాళులు మరి ఘనంగా మన పార్టీ ఆఫీసులో అర్పించడం జరిగింది. అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ అనేక మంది అభిమానులు సంపాదించుకుని మరి చివరిగా ఎమ్మెల్యేగా అందరి మనసులో కూడా స్థానం సంపాదించి మరి వీళ్ళందరికీ కూడా దూరమైనప్పటికీ కూడా మళ్ళీ చేదోడు వాదోడుగా మా కుటుంబంతోనే మరి వాళ్ళందరూ కూడా ఉండి నేటి వరకు కూడా వాళ్ళ అభిమానాన్ని మాకు చూపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏదైతే మా తాతగారి కాలం నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మా జీన్స్లోనే మరి అది ఏ విధంగా వచ్చిందనేది మాకైతే తెలియని పరిస్థితి. కానీ మా నాన్నగారు అవ్వచ్చు, మా తాతగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, మళ్ళీ నేను వచ్చిన తర్వాత వీళ్ళందరూ అభిమానంతో చేయాలన్న తాపత్రయంతో మరి చివరిగా రాజకీయాల మీద పెద్దగా నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అన్నగారు చనిపోవటం వల్ల మరి అనేక మంది అభిమానులు ఆ రోజున డెఫినెట్గా మళ్ళీ ఎవరో ఒకరు మీరు ఉండాలి అని చెప్పినప్పుడు ఆలోచనతోనే ఏదో సాధిద్దాం అనేది ఆ రోజున అనుకోనప్పటికీ కూడా 4 సంవత్సరాలు నేను ప్రజలతో మమేకమైనప్పుడు డెఫినెట్గా ఏదైతే బుజ్జన్న మిగిలిన పనులు కానీ ఆ ఆశయాలు కానీ
వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో మరి నుంచోవటం, అదేవిధంగా వాళ్ళ అభిమానాన్ని చూపించడం, మరి ఎనలేని మెజార్టీతో నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే నాకు కష్టపడ్డారనుకున్నానో నేను దానికి 10 కష్టపడి వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే అహర్నిశలు కూడా నేను చేసే ప్రతి పని కూడా పార్టీ కార్యకర్తల కోసం, మా కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసం అనేది మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఇంకా నేను చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కొన్ని పనులు నేను చేయలేకపోవచ్చు, కానీ నిబద్ధతతో పట్టుదలతో వాళ్ళకు కూడా నేను చేసి తీరుతానని సందర్భంగా నేను అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నేను మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, వాళ్ళకి కూడా వాళ్ళ చాలామంది 95% అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా ప్రజలతో అనుసంధానమై వాళ్ళ పనులు వాళ్ళు ఏదంటే మనకు అధికారం ఉన్నా లేకపోయినా ఆ రోజు మనం ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజున కూడా అదే విధంగా కష్టపడాలని ఒక దృక్పథంతో వాళ్ళు కూడా చేస్తున్నారు. నిరంతరం నేను కూడా ఆఫీస్లో ఉండటం వల్ల వాళ్ళు కూడా రోజు నాతో మమేకమై వాళ్ళు కూడా నేను చేసే ప్రతి పనుల్లో కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవాళ ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి ప్రజల్ని సంతృప్తి పరుస్తున్నాం. అందరూ కూడా నాయకులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా రావాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా వస్తున్నారు. ఈ రోజున ఎందుకంటే వర్ధంతి కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకుంటాం, జయంతి కార్యక్రమం మామూలుగా బుద్ధిగారు గుర్తుగా మనం ఏదైతే చేసుకుందాం అని చెప్పి చిన్న పిలిపివంతుంటే ఈ రోజున అభిమానంతో మన అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. డెఫినెట్గా ఏదైతే ఒక సంకల్పంతో మరి రాజకీయాల్లోకి వచ్చానో ఆ సంకల్పం నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి మీ వంతు సహకారం సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఇవాళ అహర్నిశలో పార్టీ ఆఫీసులో ఎంతమంది కష్టపడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ఏదైతే చేసుకుంటామో అదే మన విజయానికి రహస్యం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా కలిసి గట్టిగా ఎవరైతే ప్రజలతో మమేకమై ఆ రోజున ఏ విధంగా అయితే సంపాదించామో ఈ రోజున మళ్ళీ 62 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటానికి అహర్నిశలు కూడా మీరందరూ కూడా రాబోయే రోజులు ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇచ్చారు, సర్రావుతోటే ఎలక్షన్ వస్తుందని. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో మనం అందరం కూడా ఎదుర్కొచ్చామో దాన్ని మరవకుండా పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసుల్లో తమ స్థానం సంపాదించేందుకు మీరు అందరూ కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నగారైన బుద్ధి గారికి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.